చేరువచ్చిన సహోదరి సహోదరులందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. మనము కొన్ని దినాలుగా ఎన్టీ సర్వే కొత్త నిబంధన అవలోకనం సర్వే గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మన మధ్య డేవిడ్ మంచాల బ్రదర్ గారు ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు బ్రదర్. మన న్యూ టెస్టిమెంట్ సర్వే ఇది థర్డ్ క్లాస్ గాస్పల్ స్టేజ్, యాక్ట్స్, ఈరోజు ఎపిజల్ స్టేజ్, పత్రికల కాలము. నెక్స్ట్ ఇంకొక తర్సరీ మంత్లో ఉంది, రెవల్యూషన్ మీద మనం చూడబోతున్నాం. ఒకసారి ఈ యొక్క న్యూ టెస్టిమెంట్ బుక్స్ ఎలా ఎండ్ అయినాయో ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి. మత్తయి సువార్త రిజరక్షన్, పునరుద్ధాన సత్యముతో ముగించబడింది. 28వ అధ్యాయం చివరిలో ద గ్రాండ్ రిజరక్షన్, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానముతో మత్తయి సువార్త ముగించబడింది. మార్క్ సువార్త ఎసెన్షన్, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆరోహణం, పునరుద్ధానం తర్వాత ఆరోహణముతో ముగించబడింది. లూకా సువార్త ద సెండింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధ ఆత్ముడు పంపిస్తాడనే అంశముతో ముగించబడింది. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు. యోహాను సువార్త ఎలా ఎండ్ అయిందో చూస్తే మనకి ఇద్దరు వ్యక్తులతో ఎండ్ అవుతుంది. ఎవరు వాళ్ళిద్దరంటే పేతురు, యోహాన్. పేతురు, యోహాను చివరి చాప్టర్లో కనపడతారు. సో యాక్ట్స్ కూడా పేతురు, యోహాన్లే మనకి కనపడతారు. అపోస్తుల గ్రంథం చాలా ప్రత్యేకమైందని మనం చెప్పుకున్నాం. అపోస్తుల కార్యం ఎలా ప్రారంభమైంది అంటే మేడగదితో ప్రారంభమైంది. మేడగది అద్దె గదితో ముగించబడింది. రెంటెడ్ రూమ్. మొదటి అధ్యాయంలో మేడగది, లాస్ట్ అధ్యాయంలో అద్దె గది. మేడగదిలో బైబిల్ స్టడీ, గదిలో ప్రార్థన కూడిక, అద్దింట్లో బైబిల్ స్టడీ. ఇది అపోస్తుల కార్యం యొక్క ముగింపు. 2 సంవత్సరాలు ఉండి వారికి బోధించాడు. ఏం బోధించాడు? పౌలు గారు ఏం బోధించాడు? పౌలు ఏం బోధించాడో అర్థం కావాలంటే మరి ఆ రోజుల్లో వీడియోలు లేవు, ఆడియోలు లేవు. పౌలు ఏం బోధించాడు అని ఇమ్మీడియట్గా మనకి పౌలు పత్రికలు కనపడతాయి. ఇమ్మీడియట్గా అపోస్తుల కార్యం అయిపోయిన వెంటనే అప్ టు ఫిలమోన్, ఎబ్రీ పత్రిక కూడా పౌలు గారు రాశారంటారు, కావచ్చు, వాస్తవం కావచ్చు. హీబ్రూస్ వరకు టోటల్గా 14 లెటర్స్ అపోస్తులైన పౌలు బోధ, పాలైన్ టీచింగ్. తర్వాత 7 పత్రికలు ఉన్నాయి. వాటిని సాధారణ పత్రికలు, జనరల్ ఎపిజల్ ఆర్ క్యాథలిక్ ఎపిజల్స్, సార్వత్రిక పత్రికలు. ఏంటంటవి? యాకోబు, పేతురు, యోహాను, యోధ. నలుగురే కానీ 7 బుక్స్, మొత్తం 21 లెటర్స్. ఎవరికి? నాట్ ఫర్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ కొరకు కాదు, బట్ ఫర్ క్రిస్టియన్స్, చర్చ్, సంఘము కొరకు రాయబడినాయి. అపోస్తుల కార్యములో న్యూ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం, ఏ న్యూ డిస్పెన్సేషన్. ద చర్చ్, సంఘము. సంఘం అనేది రాజ్యాన్ని రీప్లేస్ చేయలేదు, ఇజ్రాయెల్ని రీప్లేస్ చేయలేదు. నేడు ఎక్కువగా టీచ్ చేసింది ఏంటంటే చర్చ్ ఇజ్రాయెల్ని రీప్లేస్ చేసింది, ఇజ్రాయెల్కి చరిత్ర లేదు, ఇజ్రాయెల్ పని అయిపోయిందని బోధిస్తున్నారు 60% మంది. అదే నమ్ముతున్నారు చాలామంది ఇవాంజలికల్స్. అందుకే ఈ యుద్ధాలు, ఇజ్రాయెల్ దేశం ఏర్పడటం ఇవన్నీ మనం పట్టించుకోవాల్సిన పని లేదని బోధిస్తారు. కాదు కాదు, దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా 2 డిస్టింక్షన్. కింగ్డమ్ ఫర్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్కు రాజ్యం. చర్చ్ ఫర్ ఆల్, సార్వత్రిక సంఘం. సో చర్చ్, సంఘము, దాని యొక్క విధి విధానాలు, ఆ న్యూ ప్రోగ్రామ్ ఈ యొక్క పత్రికల్లో చెప్పబడింది. ఇక్కడ ఒక అంశాన్ని మీకు తెలియచేయాలి. అదేంటంటే అపోస్తుడైన పౌలు యొక్క నియామకం, ద అపాయింట్మెంట్ ఆఫ్ పాల్. పాల్స్ లైఫ్ అనేది చాలా ప్రత్యేకమైనది. దేవుడు పాత నిబంధనలో అబ్రహాం అనే వ్యక్తిని పిలిచింది మొదలుకొని పౌలును పిలిచేంత వరకు ఈ పీరియడ్ చాలా గొప్పది. అబ్రహాంస్ కాల్ టు సాల్స్ కాల్. అబ్రహాం కాల్, మహిమగల దేవుడు అబ్రహామును పిలిచింది మొదలుకొని చనిపోయి తిరిగి లేచి మహిమపరచబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు సౌలా సౌలాన్ని పిలిచేంత వరకు ఈ టోటల్ చాప్టర్స్ అంతా దాదాపుగా 1000 చాప్టర్స్ ఇజ్రాయెల్ ప్రజల గురించి చెప్పబడింది. ఇజ్రాయెల్ దేశం గురించి, కానాను, దాని క్యాపిటల్ ఇజ్రాయెల్,
కానాను గురించి, ఇజ్రాయెల్ గురించి, ఇజ్రాయెల్ ప్రజల గురించి చెప్పబడింది. ఈ ప్రోగ్రాం అంతా ఎవరిది అంటే సున్నతి పొందిన వారి గురించి రాయబడింది. ఇది చాలా కీలకమైన అంశం. సర్కంసిజన్ గ్రాండ్ ప్రోగ్రామ్. దేవుడు మానవుణ్ణి రెండుగా విడగొట్టాడు. సున్నతి అనే కార్యక్రమం అబ్రహాంకి ఇంట్రొడ్యూస్ చేశాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు 12 మంది, 70 మంది వాళ్ళంతా సున్నతి పొందారు. ఆ సున్నతి పొందిన వారి యొక్క విధి విధానాలు, పండగలు, నియామక కాలాలు, వాళ్ళ చరిత్ర ఉంది. కానీ పౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకుంది ఎవరి కొరకంటే సున్నతి పొందని వారి కొరకు. చూద్దాం ఒక అద్భుతమైన మాట. గలతీ పత్రిక 2వ అధ్యాయం, గలతీ పత్రిక 2వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదివితే ఇలా రాయబడి ఉంటుంది. సున్నతి పొందిన వారి కొరకు పేతురుని, సున్నతి పొందని వారి కొరకు పౌలుని దేవుడే సామర్థ్యం కలగజేసి ఏర్పాటు చేశాడు. పేతురు పరిచర్య యూదుల కొరకు, పౌలు పరిచర్య అన్యజనుల కొరకు. ఈ డిఫరెన్స్ అర్థం కాకపోతే లేఖనాలు అర్థం కావు, ముఖ్యంగా అనేక డినామినేషన్స్ అర్థం కావు. ఉదాహరణకి వైఎంసీఏలో, క్రిస్టియన్ అసెంబ్లీ వైఎంసీఏలో 3 దినాల సభలు అని ఒక పాంప్లెట్ ఏర్పాటు చేశారు పెద్దలు. స్పీకర్స్ ఇద్దరు. ఫస్ట్ పేరు పీటర్, సెకండ్ పేరు పాల్. పీటర్ కింద బ్రాకెట్లు ఏం పెట్టారంటే సర్కంసైజ్డ్, యూదుల కొరకే. పౌలు కింద బ్రాకెట్ ఏం పెట్టారంటే అన్సర్కంసైజ్డ్, సున్నతి పొందని వారి కొరకు. ఈ తేడా అర్థం కాకపోతే కన్ఫ్యూజన్. పేతురు పరిచర్య ఏంటి అంటే యేసు ప్రభుని సిలువేసిన యోధా జనాంగాన్ని సువార్త ద్వారా క్రీస్తు వైపు తిప్పటం, యూదుల్లో నుంచి బయటకు తీసుకురావాలి. పౌలు పరిచర్య ఏంటి? ఆయా దేశాలు అన్యజనుల మధ్య తిరిగి అన్యజనులను విగ్రహాల నుంచి దేవుని వైపు తిప్పాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. పేతురుకి ఇవ్వబడిన బాధ్యత ఏంటి? యోధా జనాంగాన్ని ఆచారాలు, పండగలు వాటి నుంచి తీసుకొచ్చి సిలువ వేసిన, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు క్రీస్తుగా నియమించాను, క్రీస్తు వైపు తిరగాలి. పౌలుకి ఇవ్వబడిన పరిచర్య ఏంటి? విగ్రహాల వైపు. కొరింథీ పట్టణం వెళ్ళాడు, తెస్సలోనిక పట్టణం వెళ్ళాడు. వాళ్ళు నిజాన్ని తెలుసుకుని విగ్రహాలు విడిచిపెట్టారు. వీళ్ళిద్దరూ కలిసి యూదుల్లో నుంచి వచ్చిన వారు, అన్యుల్లో నుంచి వచ్చిన వారు, ఒక గ్రూప్, దట్ ఈస్ న్యూ మ్యాన్, నూతన పురుషుడు, చర్చ్. సంఘం అంటే ఇదే. ఆరంభంలో యూదులు అనుకున్నారు, కానీ పౌలు ఎంటర్ అయిన దగ్గర నుంచి కంప్లీట్గా అన్యజనులు నమ్ముకోవటమే జరిగింది. క్రమక్రమంగా ఏం జరిగిందంటే అన్యజనులు నమ్ముకోవటం ఎక్కువైపోయింది, యూదులు నమ్ముకోవటం తక్కువైపోయింది. ఇక చివరికి చర్చిలో ఎవరు మిగిలారంటే జెంటైల్ బిలీవర్సే మిగిలారు. అక్కడక్కడ యూదులు నమ్ముకుంటున్నారు. అందుకే మనకి యూదుడని లేదు, గ్రీసు దేశస్థు లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థు లేదు అనే మాటలు మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా పౌలు యొక్క 7 ప్రత్యేకతలు జస్ట్ అదొక్కసారి నోట్ చేసుకుంటే చాలా మంచిది. ఆ మాటలు మనకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తాయి. అన్యజనులకు అపోస్తలుడు, రోమాపత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. ఆ వచనం మీరు చెక్ చేయండి, నైట్ కూర్చోండి. 11వ అధ్యాయంలో అన్యజనులకు అపోస్తలుడు. పేతురు వాళ్ళందరేమో యూదులకు అపోస్తలుడు, పౌలు అన్యజనులకు అపోస్తలుడు. రెండవదిగా తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, అన్యజనులకు బోధకుడు, టీచర్, అన్యజనులకు బోధకుడు. రోమపత్రిక 15వ అధ్యాయంలో అన్యజనులకు పరిచారకుడు, మినిస్టర్ అంటు జెంటైల్స్. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో అన్యజనులకు మర్మాలు చెప్పేవాడు. అన్యజనులకు మర్మాలు చెప్పేవాడు వైజాగ్లో ఉన్న పిడి సుందరరావు గారు కాదు, హైదరాబాద్ రంజిత్ తోఫీర్ గారు కాదు, బక్సింగ్ గారు కాదు, ఫాక్స్ గారు కాదు, డార్బే గారు కాదు. అన్యజనులకు మర్మాలు చెప్పేవాడుగా ఏర్పాటు చేశారు. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో అన్యజనులకు సువార్తికుడు. ఆ వెరైటీ చూడండి, సువార్తికుడు, అపోస్తలుడు, పరిచారకుడు, మర్మాలు చెప్పేవాడు. అపోస్తల 22వ అధ్యాయంలో సమస్త మనులకు సాక్షి, విట్నెస్. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో అన్యజనుల కొరకు హతసాక్షి అయ్యాడు, జైలుకి వెళ్ళాడు. అన్యజనులు పట్టించుకున్నవాడు పౌలు గారు. ఎందుకంటే దేవుడు తన నియామకంలో పౌలు గారిని అన్యజనుల కొరకు ఏర్పాటు చేశాడు.
ఒక అద్భుతమైన మాట చూద్దాం చూడండి. గలతీ పత్రిక మొదటి అధ్యాయం, గలతీ పత్రిక మొదటి అధ్యాయము 15 వచనం చదువుతున్నాం. లేకపోతే 14-15 వచనాలు. నా స్వజాతిలైన ఆధిక్యత నొందాను. నేను పూర్వం దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి అయినను తల్లి గర్భం నందు పడినది మొదలుకొని ప్రత్యేకపరిచాడు. అన్యజనులలో కుమారుని ప్రకటించడానికి ప్రత్యేకపరచు. దిస్ ఈస్ గాడ్స్ గ్రాండ్ ప్రోగ్రామ్. రోమాపత్రిక మొదటి అధ్యాయం చూడండి. రోమాపత్రిక మొదటి అధ్యాయం. కొంచెం ఇంట్రడక్షన్ తర్వాత మనం ఈ పత్రికలోకి వెళ్తాం. మొదటి అధ్యాయం మొదటి వచనం. దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన వాడు, ఏ స్పెషల్ వెసెల్, అన్ని జనుల వరకు సువార్త చెప్పటానికి పౌలు గారిని దేవుడు చేసుకున్నాడు. ఈనాడు అన్ని జనుల బిలీవర్లుగా, అన్ని జనుల నుంచి వచ్చిన వారంగా మనం అనుసరించవలసింది వాస్తవానికి పౌలు యొక్క బోధలు, పౌలు యొక్క పత్రికలు. ఈ యొక్క పౌలు పత్రికలు మనం ఎలా అర్థం చేసుకోవాలి? పౌలు పత్రికలు 4 రకాలుగా డివైడ్ చేయబడి, వాస్తవానికి క్రానాలజికల్గా పెట్టబడలేదు. ఆయన రాసిన ఫస్ట్ పత్రికలు తెస్సలోనిక పత్రికలు, కానీ తెస్సలోనిక పత్రిక పెట్టలేదు, రోమా పత్రిక పెట్టారు. కారణం, అది ఫౌండేషనల్, అది ఫండమెంటల్, అది పునాది. ఈ 27 పత్రికలకు 2 డివిజన్ చేసుకుంటే రోమా నుంచి ఫిలోమోన్ వరకు 13 పత్రికలు అన్ని జనుల కొరకు రాయబడినాయి. హెబ్రీ నుంచి యోధా వరకు యోధా విశ్వాసులకు రాయబడింది. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. రోమా నుంచి ఫిలోమోన్ వరకు 13 లెటర్స్ జెంటైల్ బిలీవర్స్ కొరకు రాయబడింది. హీబ్రూ నుంచి జూడ్ వరకు జ్యూయిష్ బిలీవర్స్. ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, రోమా నుంచి ఫిలోమోన్ వరకు చదవాలంటే అన్ని జనులు కళ్ళజోడు కావాలి. హెబ్రీ నుంచి యోధా వరకు చదవాలంటే యూదుల కళ్ళజోడు కావాలి. అంటే ఇదేమో జెంటైల్ బ్యాక్గ్రౌండ్, అదేమో జ్యూయిష్ బ్యాక్గ్రౌండ్. అట్లయితే బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో అన్యజనుల గురించి రాయబడిన పుస్తకాలు రోమ్ టు ఫిలోమోన్. మన కొరకు బైబిల్లో ఏదైనా రాయబడింది, వైజాగ్లో ఉన్న మన కొరకు, హైదరాబాద్లో ఉన్న మన కొరకు బైబిల్లో ఏమైనా రాయబడిందంటే ఈ లెటర్. మన యొక్క లైఫ్ అందులో ఉంటుంది, మన పాస్ట్ అందులో ఉంటుంది, మన ప్రజెంట్ అందులో ఉంటుంది, మన ఫ్యూచర్ అందులో ఉంటుంది. ఇక మిగిలిన దాదాపుగా ఇశ్రాయేల్ ప్రజలు ఉద్దేశించబడి ఈ పౌలు పత్రికలు మనం ఎలా అర్థం చేసుకోవాలి? సో నెంబర్ 1, మొట్టమొదటిది ప్రైమరీ లెటర్స్, ప్రాథమిక పత్రికలు. ప్రైమరీ స్కూల్, ఎవరైనా ప్రైమరీ స్కూల్లోనే ఆలు నేర్చుకోవాలి, ప్రైమరీ స్కూల్లోనే పాఠాలు నేర్చుకోవాలి. కాబట్టి ప్రైమరీ, క్రైస్తవ జీవితానికి ప్రైమరీ ట్రూత్స్ చెప్పేవి 3 పత్రికలు. అవి రోమా, కొరింథీ, గలతీ, ప్రైమరీ లెటర్స్. ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సై ప్రెజెంట్ లెటర్స్. ఆయన జైల్లో ఉండి రాశాడు ప్రెజెంట్ లెటర్స్. తెస్సలోనిక 1-2 పరౌజియా, అంటే రాకడ పత్రికలు, రాకడ గురించి. మొదటి పత్రిక సంఘం కొరకు వస్తాడు, రెండో పత్రిక భూమి మీదకి వస్తాడు. సో 2 లెటర్స్, పరౌజి లెటర్స్. ఇక 4th పార్ట్ పర్సనల్ లెటర్స్, తిమోతి, తీతు, ఫిలోమోన్. సో 4 పత్రికలు, 4 డివిజన్స్గా మనం చూడవచ్చు. మళ్ళీ రిపీట్ చేస్తాం. ప్రైమరీ లెటర్స్ రోమ్, కొరింథీ, గలతీ. ప్రెజెంట్ లెటర్స్ ఎఫెసీ, కొలస్సై. పరౌజియా లెటర్స్ తెస్సలోనిక 1 and 2. అండ్ పర్సనల్ లెటర్స్ తిమోథెస్, టైటస్ అండ్ ఫిలోమోన్. ప్రైమరీ ఏముంటుంది? ప్రైమరీలో క్రాస్, క్రైస్ట్ అండ్ క్రాస్. అన్యజనులకు యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలు లేకపోతే దేవునితో లింకులు ఉండేది కాదు. అన్యజనులకు గ్రౌండ్ ఏంటంటే ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకే ఈ 3 పత్రికల్లో రోమా, కొరింథీ, గలతీ క్రైస్ట్ అండ్ క్రాస్, సిలువ గురించిన ఔన్నత్య ఎన్నో గొప్ప సంగతులు మనం చూస్తున్నాం.
ఎఫెసీ, ఫిలిప్పి, కొలస్సైలు క్రైస్ట్ అండ్ చర్చ్, సంఘము, దాని యొక్క ఔన్నత్యం, సంఘం యొక్క గొప్పతనం ఈ పత్రికలో వివరించబడింది. క్రాస్ లేకుండా చర్చ్. ఇక తెస్సలోనికై 1:2 క్రైస్ట్ అండ్ కమింగ్. సో క్రాస్, చర్చ్ అండ్ కమింగ్. మరి పర్సనల్ లెటర్స్ ఏంటి? తిమోతి పత్రిక సువార్తికుని యొక్క మాన్యువల్, ఇవాంజలిస్ట్ మాన్యువల్. సువార్తికుడిగా దేవుడిని ఏర్పాటు చేసుకుంటే సువార్తికుడు ఎలా జీవించాలి, ద మాన్యువల్ ఆఫ్ ఇవాంజలిస్ట్. టైటస్, ద మాన్యువల్ ఆఫ్ టీచర్. దేవుడు నిన్ను బోధకుడుగా ఏర్పాటు చేసుకో. సువార్తికుడు కాదు, బోధకుడుగా, టీచర్, టీచర్స్ మాన్యువల్. మరి ఫిలమోన్ పత్రిక ఎల్డర్స్ మాన్యువల్, సంఘ పెద్ద యొక్క మాన్యువల్. అతని యొక్క ప్రేమ ఎలాంటిదో, ఏ విధంగా కాపరి ఎలాంటి హృదయం కలిగి ఉండాలనేది ఫిలమోన్ పత్రిక. ఇది జనరల్గా పౌలు పత్రికల యొక్క డివిజన్. ప్రైమరీ లెటర్స్, ప్రెజెంట్ లెటర్స్, పరోజియా, గ్రీక్ పదం పరోజియా లెటర్స్, అండ్ పర్సనల్ లెటర్స్. క్రైస్ట్ అండ్ క్రాస్, క్రైస్ట్ అండ్ చర్చ్, క్రైస్ట్ అండ్ కమింగ్. ఇక పర్సనల్గా చెప్పండి. ఈ యొక్క 13 పత్రికలు మన జీవితాల్లో ఇన్నిసార్లు చదివితే మన ఆత్మీయంగా అంత ప్రాక్టికల్గా ఉంటాం. 2 పత్రికలు ప్రత్యేకమైనవి. ఒకటి రోమా పత్రిక, 2 ఎఫెసీ పత్రిక. ఈ 2 చాలా స్పెషల్, చాలా ప్రత్యేకమైనవి. జగత్తు పునాది వేయబడక మునిపే గాడ్స్ గ్రేట్ గ్రాండ్ ప్రోగ్రామ్. రోమపత్రిక 16 అధ్యాయం చివరి వచనాలు చదవండి. సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడింది. సువార్త మర్మం బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద. ఎఫెసీ పత్రిక మర్మం, చర్చ్ మిస్టరీ, ద గాస్పెల్ మిస్టరీ అండ్ ద చర్చ్ మిస్టరీ, దిస్ 2 గ్రేట్ మిస్టరీస్. ఈ 2 అర్థమైతే అన్ని జనులకి చాలా సంతోషకరమైన అంశాలు. అందుకే అపోస్తలుడైన పౌలు రాసిన ప్రతి పత్రికలో కనీసం ఒక్కసారైనా సువార్త అనే పదం లేకుండా ఉంటుంది. ఎందుకంటే అన్ని జనులు ఆయన ఏర్పాటు చేసిన గ్రాండ్ ప్రోగ్రామ్ ఏంటంటే గాస్పెల్. సువార్త ద్వారా మనం దేవుని యొద్దకు చేరుకుంటున్నాం. నాట్ బై బ్యాప్టిజం, వీటి ద్వారా కాదు, కానీ నేరుగా సిలువను గుర్చిన వార్త. నశించున్నరికి వెర్రితనం, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. మొదటి శతాబ్దంలో సిలువ అనేది, క్రాస్ అనేది చాలా హీనమైంది. సిలువ గురించి మాట్లాడరు రోమన్స్, సిలువ వైపు చూడరు, సిలువను గురించి ఆలోచించరు. సిలువ ఒక వెర్రితనమైంది. కానీ అందులోనే, ఆ సువార్తలోనే ప్రత్యేకత ఉంది. కొన్ని మాటలు మీరు చూడొచ్చు, నోట్ చేసుకోవచ్చు. దేవుని సువార్త, ద గాస్పెల్ ఆఫ్ గాడ్. చూడండి, మొదటి వచనం, దేవుని సువార్త, ది ఆరిజిన్, దేవుని హృదయాంతరాల నుంచి వచ్చింది. సువార్త అనేది బిషప్స్ కనిపెట్టింది కాదు, రెవరెన్స్ కనిపెట్టింది కాదు, ఒక ఇన్స్టిట్యూషన్ కనిపెట్టింది కాదు. దేవుని హృదయాంతరాల నుంచి వచ్చింది. ద గాస్పెల్ ఆఫ్ గాడ్, దేవుని సువార్త, ద ఆరిజిన్. 1:10 వచనంలో కుమారుని సువార్త, ద ఆబ్జెక్ట్, నేరుగా ప్రభైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడింది. 15 అధ్యాయం చూడండి, రోమపత్రిక 15 అధ్యాయం 19 వచనం, క్రీస్తు సువార్త. ఎవరి గురించి? క్రైస్ట్ అండ్ క్రాస్. క్రీస్తు సువార్త, ది ఆబ్జెక్ట్. దేవుని సువార్త, క్రీస్తు సువార్త. 16 అధ్యాయం చివరి వచనంలో నా సువార్త, మై గాస్పెల్. దేవుడు పౌలు బయలుపరిచిన సువార్త. ఈ సువార్త ప్రపంచవ్యాప్తంగా కేవలం బ్రదరన్ కొన్ని శాఖల వారు మాత్రమే ప్యూర్ గాస్పెల్ ప్రకటిస్తారు. తండ్రి అయిన దేవుడు
పౌలు గారిని ఏర్పాటు చేసుకుని అన్ని జనులు రక్షించబడే విధానంలో ఆయనకు బయలుపరిచాడు. నాకు అప్పగించబడిన సువార్త రివీల్ చేశాడు. అందుకే గలతీ పత్రిక ఆయన అన్నాడు, నేను ఎవరి యొద్ద నేర్చుకోలేదు, నేరుగా నాకు బయలుపరిచాడు. ద సేమ్ గాస్పెల్, ద వరల్డ్ గాస్పెల్, ఈ 2000 years మనం ప్రకటించాల్సిన సువార్త అదే. 1 కొరింథీయులకు 15వ అధ్యాయం ఆ మాట మనం చూస్తున్నాం. లేఖనం ప్రకారం క్రీస్తు మన పాప నిమిత్తం చనిపోయాను, మృతి పొందిన, తిరిగి లేచాను. విశ్వాసం ఉంచటమే. దీన్ని గలతీ ఎఫెసీ 1:13 రక్షణ సువార్త, ద గాస్పెల్ ఆఫ్ సాల్వేషన్, రక్షించే సువార్త, రక్షించే శక్తి కలిగిన సువార్త. ఈ 2026 July 23rd, ద సేమ్ పవర్. సువార్తలో శక్తి ఉంది. అపోస్తల కార్యం 20 అధ్యాయం 25 వచనం అనుకుంటా, దేవుని కృప సువార్త, ద గాస్పెల్ ఆఫ్ గ్రేస్. మానవాళికి సువార్త గాస్పెల్ గ్రేస్ తీసుకొచ్చి, మానవాళికి కర్స్ కాదు కానీ గ్రేస్, దేవుని కృపా సువార్త. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో సమాధాన సువార్త, ద గాస్పెల్ ఆఫ్ పీస్. సమాధానం తీసుకొచ్చింది. తండ్రితో సమాధానం, దేవునితో సమాధానం, హృదయంలో సమాధానం, ద గాస్పెల్ ఆఫ్ పీస్. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనం చదవండి. ద గ్లోరియస్ గాస్పెల్, మహిమ గల సువార్త. సువార్తలో శక్తి ఉంది స్నేహితులు. ఒక అన్యుడు విగ్రహాలు విడిచిపెట్టి యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరిస్తే అతను రక్షించబడతాడు. సింపుల్, సూక్ష్మంలో మోక్షం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు ఇంటి వారు రక్షించబడతారు. పేతురు గారు కొర్నేలు ఇంటితో అన్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో పాపక్షమాపణ పొందుతాడు. కాబట్టి రోమా, కొరింథీ, గలతీలో గాస్పెల్ యొక్క ఔన్నత్యం, ఏ విధంగా గాస్పెల్ యొక్క ట్రూత్ చెప్పబడిందో చక్కగా మనం నోట్ చేసుకోవచ్చు. పౌలు రాసిన పత్రికలన్నింటిలో ఒక ఆర్డర్ మనకు ఉంటుంది. అదేంటంటే స్టార్టింగ్ డాక్ట్రిన్స్ చెప్తాడు, సిద్ధాంతం చెప్తాడు. ఒక చోట నుంచి డివోషన్స్ చెప్తాడు. అంటే ఆ నేర్చుకున్న డాక్ట్రిన్స్ ప్రకారం మనం ఎలా జీవించాలి, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్. Romans 1-11 ప్రిన్సిపల్స్, Romans 12 to ending ప్రాక్టికల్స్. సో గాస్పెల్ యొక్క సిద్ధాంతం, సత్యం చెప్పబడింది. ఇందాక స్టార్టింగ్ చెప్పాను, 2 పత్రికల్లో పౌలు ఒక్కడే వందనాలు చెప్తాడు. అవి రోమా, ఎఫెసీ. మిగిలిన పత్రికలో ఎవరో ఒకరిని యాడ్ చేసుకుంటాడు. తిమోతి, శీల వందనాలు చెప్తూనే ఉంటాడు. కానీ రోమా, ఎఫెసీ మాత్రం సోల్లీ, సింగిల్ హ్యాండెడ్లీ పాల్ డైరెక్ట్గా వందనాలు చెప్తాడు. కారణం ఏంటి అంటే సువార్త సత్యము, సంఘ సత్యాన్ని బయలుపరిచింది ఆయనకే. పౌలు కనీసం 7 రకాల మిస్టరీస్ మనకు తెలియజేశాడు. మర్మము అంటే పాత నిబంధనలో లేనిది. రహస్యానికి మర్మానికి తేడా. సీక్రెట్ అంటే అందరికీ తెలుసు, కానీ ఎవరు బయట చెప్పట్లేదు, అది సీక్రెట్. నాకు తెలుసు, మీకు తెలుసు, కానీ ఎవరు చెప్పట్లేదు. మిస్టరీ అంటే అది కాదు, ఎవరికి తెలియదు, దేవుడే చెప్పాలి. సో పాల్కి రివీల్ చేశాడు. అలాంటి 6 or 7 మిస్టరీస్ కనపడతాయి రోమా పత్రికలో. సువార్త శక్తి 1వ అధ్యాయంలో కదా, సిలువను గురించి డైనమైట్, అది శక్తి కలగజేస్తుంది. కొరింథీ పత్రికలో సువార్త ప్రకాశం, ద లైట్ ఆఫ్ ద గాస్పెల్. గ్రీకు ఆ యొక్క కొరింథీ పట్టణానికి వెళ్ళాడు. గ్రీకులు జ్ఞానవంతులు. కొరింథీ పట్టణంకి వెళ్ళి అపోస్తుడైన పౌలు సిలువేయబడిన యేసు ప్రభుని చెప్తే గ్రీకులు ఏమన్నారంటే, ఓ ఫులిష్, నువ్వెవడోరా బాబు, మా గడ్డ మీదకి వచ్చి సిలువ గురించి చెప్తావు, సిలువ మీద ఉన్నవాడు ఏం చేస్తాడు మమ్మల్ని? నశించడానికి వెర్రితనము, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. కొరింథీ పత్రిక కూడా చెప్పబడింది. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తున్నాం. 4:4 అనుకుంటా, సువార్త ప్రకాశము, ద లైట్ ఆఫ్ ద గాస్పెల్, ద బ్రైట్నెస్ ఆఫ్ ద గాస్పెల్. గలతీ పత్రికలో సువార్త సత్యం, ద ట్రూత్ ఆఫ్ ద గాస్పెల్. ఏంటి సువార్త సత్యం? యూదుడు, అన్యుడు, సున్నతి వలన కానీ క్రియల వలన కాదు, క్రైస్ట్ ప్లస్ సంథింగ్ కాదు,
క్రైస్ట్ మైనస్ సంథింగ్ కాదు, క్రైస్ట్ ప్లస్ జీరో. క్రాస్ ప్లస్ సంథింగ్ కాదు, క్రాస్ మైనస్ సంథింగ్ కాదు, క్రాస్ ప్లస్ జీరో. సిలువుకి ఏం కలపడానికి లేదు. గల్తీ పత్రిక యొక్క సారాంశం. కాకపోతే కొరింథీ పత్రికలో లోకల్ చర్చ్, స్థానిక సంఘానికి ఉన్న అనేక అంశాలు చెప్పాడు. సంఘ నమూనా, నేను జనరల్గా చాలాసార్లు ఈ ప్రశ్న అడుగుతూ ఉంటాను. అదేంటంటే చిన్ను మిన్నెట్ రామా, అదేంటంటే బ్యాటరీ లోన్ వస్తుంది. అదేంటి అంశం అంటే నోవాకి నమూనా ఇచ్చారు. ఏ నమూనా? ఓడ నమూనా. ఎవరైనా ఓడ కట్టాలి అంటే కీర్తన గ్రంథం చదివితే అర్థం కాదు. కీర్తన గ్రంథంలో లేదు, అది యెషయా గ్రంథంలో లేదు, మరి ఎక్కడుంది? ఆది కాండంలో చెప్పాడు. సో ఇప్పుడు మనందరం ఓడ కట్టాలంటే ఆ ప్యాసేజ్కి వెళ్ళాలి. మందసం కట్టాలంటే మోషేకి బయలుపరిచాడు, నిర్గమాకాండంలో ఉన్నాయి. హోషేయ గ్రంథం చదివితే అర్థం కాదు. మందిరం కట్టాలంటే ఆ నమూనా దావీదుకి ఇచ్చాడు, సొలొమోనుకి ఇచ్చాడు. ఆ పాట చదివితే మనకు అర్థమైంది. మరి సంఘ నమూనా ఎవరికి ఇచ్చాడు? ఇక్కడే క్వశ్చన్ మార్క్. ఓడ నమూనా నోవాకి, మందసం నమూనా మోషేకి, మందిరం నమూనా దావీదుకి, సంఘ నమూనా బక్సింగ్ గారికి, ఫాక్స్ గారికి, జాక్ బొనాన్ గారికి, డానియల్ గారికి. నో, నాట్ ఎట్ ఆల్. చర్చ్ బ్లూ ప్రింట్, సంఘం యొక్క నమూనా, యూనివర్సల్ చర్చ్, లోకల్ చర్చ్, అందులో ఉన్న ఎల్డర్స్, డీకన్స్, ఆ డివిజన్, ఆ హైరార్కీ, ఆ అంశాలు, స్త్రీల యొక్క స్థానం, పురుషుని యొక్క స్థానం, అవన్నీ అపోస్తలైన పౌలు గారికి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం మాటలు ఉంటుంది. సంఘం గురించిన తరతరాల్లో మరుగైన మర్మం అని చెప్పాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో ఆ సంఘానికి పరిచారకుడయ్యాను, సువార్తకు పరిచారకుడయ్యాను. సువార్త మర్మము, సంఘ మర్మం. యేసు ప్రభు వారు మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించని చెప్పినప్పుడు ఆ గుంపులో పౌలు గారు లేడు, కానీ సువార్త అంటే ఏంటో పౌలు గారికి వివరించాడు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నా సంఘం కడతానని చెప్పినప్పుడు పౌలు అక్కడ లేడు, కానీ సంఘం యొక్క నమూనా పౌలు గారికి బయలుపరిచాడు. బాప్తిస్మం ఇయ్యండి అని చెప్పాడు ప్రభువారు, అప్పుడు అక్కడ పౌలు లేడు, కానీ బాప్తిసాన్ని గురించి పౌలుకు బయలుపరిచాడు. 16వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయం, నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని పోతాను. ర్యాప్చర్. పౌలు లేడు, కానీ పౌలు గారికి బయలుపరచబడింది. యూదులు గుడ్డితనం కలగబడింది, అన్ని జనులకు ద్వారం తెరవబడింది, రేపు అన్ని జనులకు ద్వారం మూయబడింది, ఇశ్రాయేలును దేవుడు మరలా తీసుకొస్తాడు. ఈ గ్రాండ్ ట్రూత్స్ పౌలు గారికి చెప్పబడినాయి. పౌలు పత్రికలు మన జీవితంలో ఎన్నిసార్లు చదివితే మన ఆత్మీయ జీవితాలు చేంజ్ అవుతాయి. 1 month టైం తీసుకుని పౌలు పత్రికలు రీరీడ్ అండ్ రీరీడ్, యు విల్ సీ ఎ లాట్ ఆఫ్ చేంజ్. ఒక విశ్వాసి ప్రభువుని నమ్ముకున్నాక ఎలా జీవించాలి, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, భర్తలారా, భార్యలారా, తండ్రులారా, తల్లులారా, దాసులారా, యజమానులారా, అధికారులతో ఎలా ఉండాలి, ప్రాక్టికల్ లైఫ్, అప్వర్డ్ దేవుని పరంగా ఎలా ఉండాలి, నైబర్స్తో ఎలా ఉండాలి, చర్చ్ వర్డ్ సంఘములు ఎలా ఉండాలి, ఇన్వర్డ్ లోపలికి ఎలా ఉండాలి. ఈ 4 డైరెక్షన్స్ ఇప్పుడు పాల్స్ పత్రికలు ఉంటాయి. ఆ కోణంలో ఈ పత్రికలు చదివితే మనకు బాగా అర్థమవుతాయి. రోమా, కొరింథీ, గలతీ, క్రాస్, సిలువ యొక్క ప్రత్యేకత, అనేక అంశాలు చెప్పబడ్డాయి. చాలా రకాల ప్రశ్నలు వేశారు కొరింథీలు. కొత్తగా ఏర్పడిన జనరేషన్, న్యూ జనరేషన్, ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్కి పౌలు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఈ 2025 ఈ 21st సెంచరీ కూడా సేమ్ ప్రిన్సిపల్స్, ఏం మార్పు లేవు. మెథడ్స్ మారొచ్చాము, ప్రిన్సిపల్స్ మారవు. ఈ జూమ్ ఇదొక మెథడ్, ప్రిన్సిపల్, టీచింగ్, వాక్యం. ఒక వ్యక్తి పాపంలో పడ్డాడు, ఏంటి దానికి సొల్యూషన్? అనేక అంశాలు, ఎలా హ్యాండిల్ చేయాలి, పాపం చేసిన వ్యక్తితో ఎలా హ్యాండిల్ చేయాలి, అతను ఎలా చేర్చుకోవాలి. కొరింథీ పత్రిక ఏ విధంగా పాపం చేసిన వాడిని ఎందుకు వెలేయలేదన్నాడు. 2వ పత్రిక అతడు పశ్చాత్తాపడితే ఎందుకు చేర్చుకోలేదన్నాడు. కాబట్టి ప్రతి పత్రిక మనం లోకాన్ని చూడాలి. అంతేకాదు రోల్ ఆఫ్ ఉమెన్ ఈ పత్రికలో చాలా క్లియర్గా చెప్పబడింది.
దాన్ని కూడా మనం విస్మరించకూడదు. కాబట్టి ఈ యొక్క క్రాస్ తర్వాత ఎఫెసీ, ఫిలిప్పి, కొలస్సై చర్చ్, సంఘం యొక్క ప్రణాళిక. ఎఫెసీ పత్రికలో ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క సంఘం గురించి రాయబడింది. కొలస్సై పత్రికలో ద క్రైస్ట్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క క్రీస్తు గురించి చెప్పండి. ఈ రెండు పత్రికలు ఒకే టైం రాయబడినాయి. ఎప్పుడైనా ఎఫెసీ పత్రిక చదివితే కొలస్సై పత్రిక చదవాలి, కొలస్సై పత్రిక చదివితే ఎఫెసీ పత్రిక చదవాలి. ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా మనం చూడొచ్చు. శరీరధారి ప్రభు యొక్క సంఘం, బాడీ, సంఘం యొక్క నమూనా, దాని యొక్క విధానం ఎఫెసీ పత్రికలో ఉంటే, యేసుక్రీస్తు శరీరధారిగా బాడీలీ ఏ విధంగా ఆయన దైవత్వం ఉంది, ఏ విధంగా ఆయన దైవత్వం కలిగిన వాడుగా ఆ గ్రేట్ యాక్ట్స్ కొలస్సీ పత్రికలో ఉంటాయి. ఆ మాట కంప్లీట్ క్రిస్టియన్. వీటి మీద వారన్ వీర్సబీ చాలా మంచి బుక్స్ రాశాడు, చాలా దగ్గరగా సత్యానికి ఉంటాయి. అవి ఆర్డర్ చేసుకోండి, కొనుక్కోండి. ప్రతి పత్రిక చాలా సింపుల్ కామెంటరీ మనం చూడొచ్చు. బైబిల్ గ్రంథం అంతటిలో ఎఫెసీ పత్రిక ఒక ప్రత్యేకమైన పత్రిక. ఎందుకంటే ఈ పత్రిక జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్న విషయాలు రాయబడి. ఆది కాండంలో సృష్టి నుంచి ఉన్న సంగతులు, నిర్గమాకాండంలో ఈజిప్ట్లో సంగతులు, యెహోషువ గ్రంథంలో కానాలకి. కానీ ఎఫెసీ పత్రికలు బిఫోర్ ద ఫౌండేషన్స్, సంఘం జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు ఇన్ క్రైస్ట్. మొదటి అధ్యాయం 3 నుంచి 14 వచనాలు గోల్డెన్ వెర్సెస్ ఇన్ ద బైబిల్, బైబిల్లో బంగారు వాక్యాలు. ఈ యొక్క 3 నుంచి 14 వచనాలు అర్థం చేసుకుంటే బైబిల్ ప్రణాళిక అంతా అర్థమవుతుంది. విల్ ఆఫ్ ద ఫాదర్, తండ్రి యొక్క చిత్తం 3 నుంచి 6 వచనాలు. 7 నుంచి 12 వచనాలు వర్క్ ఆఫ్ ద సన్, కుమారుని యొక్క పని. 13, 14 వచనాలు విట్నెస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క సాక్షి. WWW, విల్ ఆఫ్ ద ఫాదర్, వర్క్ ఆఫ్ ద సన్ అండ్ విట్నెస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఈ ప్రపంచం, ఈ సృష్టి, ఈ ఇజ్రాయెల్, ఈ టోటల్ ప్రోగ్రామ్ అంతా దీని కొరకే సంకల్పించాడు. ఒక మాట చూద్దాం చూడండి. అపోస్తల కార్య గ్రంథం 20 అధ్యాయంలో ఎఫెసీ సంఘ పెద్ద పౌలు పిలిపించుకుని వారితో 2 మాటలు చెప్పాడు. చూద్దాం చూడండి. 20 అధ్యాయం 20 వచనం, ప్రయోజనకరమైనది ఏదీ దాచుకోలేదు. చాలా మంది సేవకులు దాచిపెడతారు, అవన్నీ చెప్పరు. అన్ని చెప్తే ఏమైద్దానని అన్ని చెప్పరు, దాచిపెడతారు. కానీ పౌలు అలా కాదు, ఏది దాచిపెట్టలేదు. 28, 20 తర్వాత ఇంకో వచనం చూద్దాం చూడండి. ఆయన సంకల్పం అంతా బయలుపరచకుండా నేనేమి దాచుకోలేదు. 26, ఆయన సంకల్పం. 27, దేవుని సంకల్పం అంతా మీకు తెలుపకుండా నేనేమి దాచుకోలేదు. ఎవరితో అంటున్నాడు? ఎఫెసీ సంఘ పెద్దలతో. కాబట్టి ఎఫెసీ పత్రికలో దేవుని సంకల్పం గురించి, ద గ్రాండ్ ప్రోగ్రామ్, ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రణాళిక. 7 కాలాలు ఉంటాయి, అవి చదవండి. చాలా గొప్ప అంశాలు ఎఫెసీ పత్రిక. మొదటి 3 అధ్యాయాలు డాక్ట్రిన్, 4, 5, 6 వచనాల్లో 7 రకాల నడకలు ఉన్నాయి, 7 కాలాలు ఉన్నాయి, రకాల ప్రేమలు ఉన్నాయి. అవి ఎఫెసీ పత్రిక. ఎఫెసీ, ఫిలిప్పి, క్రిస్టియన్ జాయ్, క్రైస్తవ ప్రేమ గురించి, క్రైస్తవ జాయ్, సంతోషం గురించి, సంతోష సమాధాన పత్రిక గురించి రాయబడింది. అవన్నీ మనం చాలాసార్లు విన్నాం. చాలా సింపుల్ రీడింగ్ చేయొచ్చు. కొలస్సీ పత్రిక కంప్లీట్ క్రిస్టియన్, క్రీస్తులో సంపూర్ణంగా ఎలా ఉండాలి, ఒక కంప్లీట్ క్రిస్టియన్ యొక్క లక్షణాలు 3 అధ్యాయాలు మీరు చదవండి. 5 నుంచి మీరు చదివితే ఒక పెద్ద సిరీస్ ఆఫ్ థింగ్స్. కంప్లీట్ క్రిస్టియన్ ఏ విధంగా ఉంటాడో చెప్పాడు. ఇక తెస్సలోనికీయులకు 1, 2 కమింగ్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ యొక్క 2 పత్రికల్లో రాకడ గురించి ఎక్కువగా చెప్పబడింది. చూద్దాం చూడండి. 2 అధ్యాయాలు ఏమంటున్నాడు? 18 వచనం, నేను మీ వద్దకు రావాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను, సాతాను మమ్మల్ని అభ్యంతరపరిచాడు, కానీ యేసు ప్రభు యొక్క 2వ రాకడను ఎవరు ఆటంకం చేయలేరు. మనం నిజంగా చెప్పాలి అంటే ఈ 2 పత్రికలు చాలా ప్రత్యేకంగా ర్యాప్చర్ అనే సత్యం తీసుకురావటానికి ఈ 2 పత్రికలు చాలా కీలకమైన పత్రికలుగా ఉన్నాయి. మనం ప్రకటన గ్రంథం చదివేటప్పుడు ఏ విధంగా ర్యాప్చర్, సంఘం ఎత్తబడే సిద్ధాంతం బయటకు వచ్చింది, ఆ విషయాలు మనం చూస్తాము. ఉగ్రతకు ముందే చర్చి తీసివేయబడింది, కొనిపోబడతాం.
రెండో పత్రిక చూడండి, యాంటీ క్రైస్ట్ రావాలి అంటే రెండు తీసివేయబడాలి. భ్రష్టత్వాన్ని ఆపుతున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు, హోలీ స్పిరిట్ అండ్ చర్చ్, యూనివర్సల్ చర్చ్. ఇద్దరు తత్వాన్ని కాపాడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఎటు చూసిన హత్యలు, మారణహోమం, క్రైమ్ రేట్, ప్రాణదినాలు ఇంకా పెచ్చురలబోతున్నాయి, భ్రష్టత్వం వ్యాపించబోతుంది. నేను నిన్నటి ఒక షాకింగ్ న్యూస్ చూశాను. అదేంటంటే 20 సంవత్సరాల నుంచి ఇంగ్లాండ్లో ఒక పాస్టర్ గారు ఒక కౌన్సిలింగ్ సెంటర్ నడిపిస్తున్నాడు. ఏ కౌన్సిలింగ్ సెంటర్ అంటే గే మ్యారేజెస్, పురుషుల వివాహం చేసుకునే వారి కొరకు కౌన్సిలింగ్ ఇచ్చే ఆయన సడన్గా ఒక పురుషుని వివాహం చేసుకున్నాడు. చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. భ్రష్టత్వం, ప్రపంచ కల్చర్ మారిపోతుంది, యువత ఆలోచనలు మారిపోతున్నాయి. భ్రష్టత్వం సంభవించాలంటే ఈ రెండు తీసివేయబడాలి. ఆయన ర్యాప్చర్ అండ్ రెవల్యూషన్ తెస్సలోనిక పత్రికలో మనం చూస్తాం. తర్వాత ఈ యొక్క పర్సనల్ లెటర్స్ చాలా ప్రత్యేకమైనవి. తిమోతి గారు ఇవాంజలిస్ట్, టైటస్ టీచర్ అండ్ ఫిలోమోన్ షెపర్డ్, సంఘ కాపరి, ఎల్డర్. సో ముగ్గురు ఏ విధంగా ఉండాలి అనేది అది మాన్యువల్గా మనం చూడొచ్చు. తిమోతి పత్రికలో హోప్, శిక్షణ గురించి చెప్పారు. తీతు పత్రికలో ఫెయిత్, విశ్వాసం గురించి చెప్పబడింది. ఫిలోమోన్ పత్రికలో లవ్. అన్ని మనకు బాగా తెలిసినవే, మనం చాలా సంవత్సరాల నుంచి వింటున్నాం. ఒకటి చిన్న పరిశీలన చేయండి, ప్రతి పత్రికలో సువార్త గురించి ఆయన రాసుకుంటూ వస్తున్నాడు. ఫిలోమోన్ పత్రిక చాలా గొప్ప పత్రిక, చాలా అద్భుతమైన పత్రిక. ఒక చిన్న పోస్ట్ కార్డ్, 1st సెంచరీ పోస్ట్ కార్డ్. ఆ పోస్ట్ కార్డ్ 1st సెంచరీ క్రిస్టియానిటీ, లవ్, క్రైస్తవ ప్రేమ యొక్క ప్రత్యేకతను ఫిలోమోన్ పత్రిక తెలియజేస్తుంది. ఫిలోమోన్ ప్రేమ కలిగిన వాడు. ఏ విధంగా అంటే ఇలా చెప్పొచ్చు, ఒక ఆసియా వాడు ఒక ఆఫ్రికా వాడి గురించి ఒక ఐరోపా వాడికి పత్రిక రాశాడు. ఒక ఆసియా వాడు ఒక ఆఫ్రికా వాడి గురించి ఒక ఐరోపా వాడికి పత్రిక రాశాడు. నో రేస్ బ్యారియర్, నో ర్యాంక్ బ్యారియర్, నో రీజియన్ బ్యారియర్. దట్ ఈస్ ద బాండ్ ఆఫ్ ద గాస్పెల్. సువార్త బంధం అది. జ్ఞానవంతుడైన సౌలు దొంగతనం చేసి పారిపోయిన నీగ్రో బానిసని గురించి ఒక ధనవంతుడైన కొలసి పట్టణస్థుడికి లెటర్ రాయటం, 1st సెంచరీ క్రిస్టియన్ లవ్, అది చాలా ప్రత్యేకంగా మనం చూడొచ్చు. ఇక హెబ్రీ పత్రిక, హెబ్రీ ఈ యొక్క చివరి పత్రికలు హెబ్రీల విశ్వాసులకు రాయబడింది. మా అందరికి తెలిసిందే, పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు 3,000 మంది నమ్ముకున్నారు, 4,000 మంది నమ్ముకున్నారు, 1,000 మంది నమ్ముకున్నారు స్టార్టింగ్లో. ఆ నమ్ముకున్న వారిని బెదిరిస్తున్నారు. పౌలు లాంటి వారు ఇంకా చాలా మంది ఆనాటి పెద్దలు వారిని బెదిరించి మరలా ఓల్డ్ స్టేజ్కి తీసుకెళ్తున్నారు, పాత మతానికి తీసుకెళ్తున్నారు, బలుల వైపు తీసుకెళ్తున్నారు. ఆ పత్రిక చదవండి, ఎన్ని మాటలు ఉపయోగించాడు. హింసలు, పోరాటాలు, నిందలు, ఆరడి, అవమానాలు, ధ్వంసం, ఆస్తులు ధ్వంసం చేయబడ్డాయి. ఈ టైంలో బెదిరిపోయినప్పుడు, విశ్వాసంలో ట్రాక్ తప్పుతున్నప్పుడు వాళ్ళని సెట్ చేయడానికి, గో ఫార్వర్డ్, మీరు ముందుకెళ్ళండి, మీరు ఎంచుకున్న మార్గము నిజమైన మార్గము, మనం వీరిని విశ్వసించే ప్రభువారు శ్రేష్ఠుడు, 1వ అధ్యాయం ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు, 2వ అధ్యాయం దూతల కంటే శ్రేష్ఠుడు, 3వ అధ్యాయం మోషే కంటే శ్రేష్ఠుడు, 4వ అధ్యాయం యెహోషువ కంటే శ్రేష్ఠుడు, 5వ అధ్యాయం అబ్రహాం కంటే శ్రేష్ఠుడు, దేవాలయం కంటే శ్రేష్ఠుడు, బలుల కంటే శ్రేష్ఠుడు, పాత నిబంధన భక్తుల కంటే శ్రేష్ఠుడు. యేసు వైపు చూడండి. ఇది ఫస్ట్ హీబ్రూ బిలీవర్స్కి అప్లై చేయాలి, తర్వాతే మనం అందులో స్టడీ చేయాలి. ఈ పత్రిక ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హెవెన్లీ మినిస్ట్రీ. ఆయన ఇప్పుడు ఈ 2000 ఇయర్స్ ఆయన ఏం చేస్తున్నాడు అనేది ఈ పత్రికలో చెప్పి, ఒక హై ప్రీస్ట్గా ఉన్నాడు, నమ్మకమైన ప్రధాన యాజకుడు, మృతుల్లోంచి ఒక సింపథైజర్, మనల్ని బలపరుస్తున్నాడు, మన స్ట్రెంగ్తన్ చేస్తున్నాడు, మనకు ఆయన ఒక సబ్స్టిట్యూట్గా ఉన్నాడు, ఒక సేవియర్గా ఉన్నాడు. ఈ పత్రిక చదవండి. హెబ్రీ పత్రిక చాలా శ్రేష్టమైన పత్రిక. విశ్వాసంలో నుంచి వెనుక తగ్గే వారి కొరకు ఈ పత్రిక రాయబడింది. యాకోబు పత్రిక టెంప్టేషన్స్, శోధనలు శోధించబడటం తప్పు కాదు స్నేహితులు. శోధనలు అందరికి వస్తాయి, శోధనలో పడకూడదు. యాకోబు పత్రిక దీన్ని పాత నిబంధనలు సామెతల పత్రికతో పోల్చారు. సింపుల్ రీడింగ్ ఇవ్వండి, రకరకాల అంశాలుగా మనకు తెలియచేశాడు. శోధనలో మనం ఎలా ఉండాలి అనే
యాకోబు పత్రిక యొక్క సారాంశం పర్టికులర్గా 12 గోత్రాల విశ్వాసులకు రాయబడింది. జనరల్గా మనం వారికి అప్లై చేయాలి. చాలా సింపుల్. 4 అధ్యాయంలో మనకి 3 రకాల శత్రువులు ఉన్నారు: లోకం, శరీరం, సాతాను. వాటిని ఎలా ఎదిరించాలనే అంశాలు చెప్పాడు. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రికలు ఇవి శోధనలు కాదు కానీ పరీక్షలు, టెస్ట్ తప్పదు. పేతురు యొక్క జీవితం అదే ప్రత్యేకత. సువార్త పేతురు ఎలా ఉన్నాడు, పత్రికల్లో పేతురు ఎలా ఉన్నాడు చూడండి, చాలా పెద్ద డిఫరెన్స్ కనపడుతుంది. సువార్తల్లో పేతురు రూపాంతరం చెందిన ప్రభువును చూశాడు. పత్రికల్లో రూపాంతరం చెందిన పేతురుని మనం చూస్తున్నాం. మళ్ళీ రిపీట్ చేస్తాం. సువార్తల్లో రూపాంతరం చెందిన ప్రభువును చూశాడు. పత్రికల్లో రూపాంతరం చెందిన పేతురుని మనం చూస్తాం. ఉదాహరణ, పేతురు గారు మత్తయి సువార్త 16 అధ్యాయంలో ప్రభువారు నేను సిలువేయబడతాను, నేను శ్రమలు పొందుతానంటే, లేదు ప్రభు అది నీకు ఎన్నడూ జరగకూడదు అన్నాడు. కానీ పత్రికలు ఏమంటున్నాడంటే, మీకు శ్రమలు తప్పదు, మీకు కలుగుతున్న శ్రమలను బట్టి ఆశ్చర్యపడద్దు. క్రైస్తవులకు శ్రమలు ఇవే: లోకల్, ఫైనాన్షియల్, ఫ్యామిలీ, రిలీజియస్. ఈ లోకంలో ఇవే శ్రమలు. అంతేగాని పర్టికులర్గా శ్రమల కాలంలోకి సంఘం వెళ్ళదు. ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి. దేవుడు మనల్ని పరీక్షించడానికి, టు ప్రూవ్, తన యొక్క గొప్పతనం తెలియజేయడానికి, టు పనిష్, ఒకసారి మనం శిక్షించడానికి, ఒకసారి మనం సరిచేయటానికి, టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. 5 మొదటి పత్రిక శ్రమల గురించి, రెండో పత్రిక మహిమ గురించి. శ్రమలు లేకుండా మహిమ లేదు. 5 అధ్యాయాలు చాలా చక్కగా ఉంటాయి, చదవండి. ఈ 2021-26 మనం కూడా శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఈ పత్రికలు చదివితే మనకెంతో ఆశ్చర్యం కలిగిద్ది. ఒక పర్టికులర్గా మనం డివైడ్ చేయట్లేదు, కానీ జ్ఞాపకం చేసుకో. పేతురు గారు నిద్రపోయాడు, ఇల్లు నిద్రపోయాడు, రూపాంతరకుండా నిద్రపోయాడు, గెత్సేమనే తోట నిద్రపోయాడు. కానీ 4 అధ్యాయం అంటున్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆయన నిద్రపోయాడు, మనల్ని ఏమో మెలకుగా ఉండమని. కిందకు వస్తే, మీలో ఎవడు నరహంతకుడుగా ఉండబాకండి, అక్కడ కత్తి తీసుకుని ఒకరిని చంపబోయాడు, మనల్ని ఏమో నరహంతకుడుగా ఉండదన్నాడు. ఆ చేంజ్ మనకు కనపడుతుంది. ఈ పత్రిక చదవండి. రెండో పత్రిక ఇంకొక అంశం కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే 2 అనే పత్రికలు: 2 కొరింథీ పత్రిక, 2 తిమోతి పత్రిక, 2 తెస్సలోనిక పత్రిక, 2 పేతురు పత్రిక, 2 యోహాన్ పత్రిక, 2 ఎఫెసీ పత్రిక. 2 ఎఫెసీ పత్రిక అంటే ప్రకటన గ్రంథంలో రాయబడిన 2వ అధ్యాయంలోది. ఈ 2 అనే మాటతో 2 కొరింథియన్స్, 2 తెస్సలోనియన్స్, 2 తిమోతి, 2 పీటర్, 2 జాన్, 2 ఎఫెసియన్స్. ఈ 2వ పత్రికలో లాస్ట్ డేస్కు సంబంధించినవి, చివరి రోజులు ఏం జరగబోతుంది. ఈ 2వ పత్రికలు కల్ట్స్, దుర్బోధకు సంబంధించినవి. ఆ 2 అంశాలు జాగ్రత్తగా పెట్టుకుంటే మనకి బాగుంటుంది. చివరి దినాల్లో దుర్బోధలు రాబోతున్నాయి. దుర్బోధలు ఎలా ఎదుర్కోవాలి అనేది ఈ 2 పత్రికల యొక్క సారాంశం. పేతురు, యోహాను, పౌలు, ఈ ముగ్గురిని ట్రయో, ఈ ముగ్గురు అపోస్తలులకి 3 పేర్లు భక్తులు పెట్టారు. పౌలుని అపోజిల్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస అపోస్తలుడు, ఆయన సబ్జెక్ట్ అంతా ఫెయిత్. పేతురుని అపోజిల్ ఆఫ్ హోప్, నిరీక్షణ అపోస్తలుడు. యోహాన్ గారిని అపోజిల్ ఆఫ్ లవ్, ప్రేమ అపోస్తలుడు. ఇంకొంతమంది ఏమన్నారు? తత్వజ్ఞాని, నాలెడ్జ్, పౌలు గారు. అనుభవ జ్ఞాని, పేతురు అనుభవం నుంచి రాశాడు. యోహాను గారు పరమార్థ జ్ఞాని, హెవెన్, సెకండ్ కమింగ్, రెవల్యూషన్ గురించి రాశాడు. సో ఈ ముగ్గురు మనకి వాళ్ళు ఒకరినొకరు ఏ విధంగా గౌరవించుకున్నారు చదివితే ఆశ్చర్యం కలిగింది. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15 వచనంలో, మన ప్రియ సహోదరుడైన పౌలు, నాకంటే తర్వాత వచ్చాడు, గ్రేట్ స్పీకర్ అయిపోయాడని బాధపడలేదు, కానీ అవర్ డియర్ బ్రదర్ సాల్, వాళ్ళు ఒకరినొకరు గౌరవించుకున్నారు. యోహాను మొదటి పత్రిక, 2వ పత్రికలు అవి. మొదటి పత్రిక మన సహవాసం తండ్రితోనూ కుమారుడితోనూ. 2వ పత్రిక మనం ఎవరితో సహవాసం చేయకూడదు. 3వ పత్రిక మనం ఎవరితో సహవాసం చేయాలి. ఆ యొక్క మాటలు జాగ్రత్తగా స్టడీ చేయండి. ఇక లాస్ట్కి యోధా పత్రిక ఉంది.
యోధా పత్రిక మనం తిప్పితే ప్రకటన గ్రంథం స్టార్ట్ అయింది. సో ప్రకటన గ్రంథంలోకి వెళ్ళాలంటే యోధా పత్రిక చాలా ప్రాముఖ్యమైనది. నిజంగా బైబిల్లో ఇప్పుడు మనం ఎక్కడున్నాము అని ఆలోచన చేస్తే ఆది కాండంలో లేము, నిర్గమాకాండంలో లేము, కీర్తన గ్రంథంలో లేము, ప్రవక్తల గ్రంథాల్లో లేము, సువార్తల్లో లేము, అపోస్తుల కార్యములో కూడా లేము. అయిపోయినాయి అవన్నీ. ఇంకా చాలా మంది అపోస్తులుగా 2వ అధ్యాయంలో ఉన్నారు. ఆ విధమైన కార్యక్రమం జరగాలి, పొందుకోవాలని ఎదురు చూస్తున్నారు, కానీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే యోధా పత్రికలో ఉన్నాము. లాస్ట్ డేస్, చివరి రోజుల్లో సంఘం ఎలా ఉండబోతుంది, క్రిస్టియానిటీ ఎలా ఉండబోతుంది, లోకం ఎలా ఉండబోతుంది, చాలా పిక్చర్. ఒకే ఒక అధ్యాయం ఉంది, కానీ ఆ ఒక్క అధ్యాయంలో లాస్ట్ డేస్ యొక్క పిక్చర్ ఇచ్చాడు. ఈ పత్రిక మనం తిప్పామంటే డైరెక్ట్గా ప్రకటన గ్రంథంలోకి ఎంట్రీ కాబోతుంది. సెకండ్ కమింగ్కి మనం ఇప్పుడు మనం బోర్డర్ లైన్ క్రిస్టియన్స్, ఉగ్రతకి దగ్గరలో ఉన్నాం, సంఘం ఎత్తపట్టడానికి దగ్గరలో ఉన్నాం, బోర్డర్ లైన్ క్రిస్టియన్స్గా ఉన్నాం. నిజంగా మనకు సంబంధించిన పత్రిక యోధా పత్రిక. ఈ పత్రికలో చాలా గొప్ప అంశాలు ఉన్నాయి. నేను 7 రకాల విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చివరి దినాలు ఏం జరుగుతుంది? 3-4 వచనాలు చూడండి. దేవుని కృపను కామాతురత్వాన్ని వారిని దుర్వినియోగపరిచేవారు. ఈనాడు మీరు చూడండి, కల్ట్స్ బోధించేవాళ్ళు, దుర్బోధలు బోధించేవాళ్ళు దాదాపుగా అందరూ దే ఆర్ సఫరింగ్ పాలిగమి, బహుభార్యత్వ సమస్యతో వాళ్ళు సఫర్ అవుతున్నారు. లాస్ట్ డేస్ దేవుని కృపను వారు నిరర్ధకపరుస్తున్నారు. ఈ దినాల్లో ఈ టీచింగ్ చేయాలి అంటే కష్టమే. 2 భార్యలు ఉండాలనుకున్న ఒక సేవకుడికి దాన్ని ఖండించలేని పరిస్థితి, అది ఫలవంతం కాదు. అట్లా చాలా అంశాలు దేవుని కృపను కామాతృత్వం దుర్వినియోగపరిచే దినాలు వస్తేనే ఆయన ముందుగానే ఫోర్సా 5-6 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలు నమ్మకత్వం లేదు. ఇప్పుడు కూడా స్టిల్ వారు ఇంకా నమ్మట్లేదు. ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు కూడా అంతే ఉన్నారు. 7-8 వచనాలు ఈ సొసైటీ ఎలా ఉంది? సొదొమ గుమొర్రా సొసైటీ, సొదొమ గుమొర్రా కల్చర్, స్త్రీలు పురుషుల వివాహాలు, ఇది చాలా స్పీడ్గా వ్యాపిస్తుంది. ఎల్జిబిటి, పెద్ద పెద్ద ర్యాలీస్, షిప్పులు, ప్రయాణాలు ఒక దేశం నుంచి ఒక దేశానికి, వారి క్లబ్స్. యూకేలో ఒక ఓల్డ్ చర్చ్ ఈ గే క్లబ్ వారు కొనుక్కున్నారు. చాలా ఆశ్చర్యపోయిన. రీసెంట్గా ఇజ్రాయెల్ దేశం జెరూసలేంలో 1,00,000 మంది సొదొమ గుమొర్రా కల్చర్ కలిగిన వారు వాగ్దాన భూమిలో వారు ర్యాలీ చేశారు. సమాజం పతనమైంది, బోధకులు పతనమవుతారు, సంఘం పతనమవుతుంది. 11 వచనం చూడండి. కయ్యను, బిలాము, కోరా. ఒకసారి ఆ వచనం చదవండి బ్రదర్ సాగర్ గారు. షూర్ బ్రదర్. 11th వర్స్ యోధా పత్రిక, జూడ్, ఎపిసిల్ ఆఫ్ జూడ్, 11th వర్స్. ఓకే, యోధా పత్రిక 11వ వచనం చదువుతున్నాను. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గము నడిచిరి, బహుమానమును పొందవలనని బిలాము నడిచిన త్రప్పుతోవలో ఆతురముగా పరిగెత్తిరి, కొరాహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. 3 పేర్లు అండి, హైలైట్ చేసుకోండి. ఎందుకు ఈ 3 పేర్లు చెప్పాడు అంటే, సంఘం ఎత్తబడే ముందు, సెకండ్ కమింగ్ ముందు 3 రకాలైన గ్రూప్స్ ఉంటాయి. కయ్యను, రాంగ్ వర్షిప్, మ్యూజిక్. కయ్యను సంతానం మ్యూజిక్ తీసుకొచ్చింది. కయ్యను రాంగ్ వర్షిప్ తీసుకొచ్చింది. ఇప్పుడు క్రైస్తవ సమాజం అంతా మ్యూజిక్, రాంగ్ వర్షిప్స్, డ్యాన్స్, ఏలలు, కేకలు, రకరకాలైన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. మ్యూజిక్ అగెన్స్ట్ కాదు, పాట లయంగా పాడుకోవటానికి సింపుల్ మ్యూజిక్, షార్ట్ మ్యూజిక్ ఈజ్ ఎనఫ్. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? lakhs of rupees, thousands of lakhs of rupees మ్యూజిక్ సిస్టమ్. వస్తున్న గ్రూప్ అయితే వాళ్ళు మ్యూజిక్ సిస్టమ్కి ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వరు. కయ్యను బయలుదేరతారు లాస్ట్ డేస్.
రాంగ్ వర్షిప్స్. ఎలాంటి వర్షిప్స్ అంటే కొన్ని చర్చెస్ అంటున్నారు మీరు ఫుల్ డ్రెస్తో రావద్దండి అని. ఎటుపోతుందో మనకు తెలియదు. రెండవదిగా బిలాము గురించి రాశారు. బిలాముకు దేవుడు ఒక వరం ఇస్తే ఆ వరాన్ని బిజినెస్గా మార్చాడు, గోల్డ్కి కన్వర్ట్ చేసి. బంగారం వెండికి ఆశపడి తనకున్న వరాన్ని బిజినెస్. ఈనాడేం జరుగుతుందో మనకు తెలుసు కదండి, అంత బిజినెస్సే. పాట పాడిన బిజినెస్సే, ప్రార్థన చేసిన బిజినెస్సే, మెసేజ్ చెప్పిన బిజినెస్సే. ఒక రేటు, ఒక్కొక్క మెసేజ్కి ఒక రేటు. 2 రోజులైతే 1 రోజు, 2 రోజులైతే ఇంత, 3 రోజులైతే ఇంత. దేవుని స్తోత్రం, మనకు అయ్యేవి. కానీ బయట ప్రపంచం అంతా మనీ బిజినెస్, క్రోర్స్ ఆఫ్ రూపీస్. ఎక్కడి నుంచి చేస్తాం మనకు అర్థం కాదు. బిలాములు బయలుదేరతారు. చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. చాలా టీచింగ్ ద్వారా రకరకాల టెక్నిక్స్ ఉపయోగిస్తారు, థియోట్రిక్స్ ఉపయోగిస్తారు, టెస్ట్ మనీ చెప్పిస్తారు. అల్టిమేట్గా వాళ్ళ యొక్క గోల్ ఏంటంటే మనీ. స్టీఫెన్ పాల్ గారు చెప్పేది వేరే, జాన్ వెస్లీ గారు చెప్పేది వేరే, సతీష్ కుమార్ గారు చెప్పేది వేరే. కానీ వీళ్ళందరూ గోల్ ఒకటే. వీళ్ళందరూ గోల్ మనీ. బిలాములు బయలుదేరుతారు. మూడవదిగా మనం చూస్తున్నాం కోరాహులు బయలుదేరుతారు. అబ్బాయి చాలా టఫ్ అండి. కోరాహు డివిజన్. ఎక్కడ చూసినా చర్చెస్ డివైడ్ అయిపోతుంది. కోరాహ్ మోషేకి అగనెస్ట్గా డివిజన్ తీసుకొచ్చాడు. ఈ లాస్ట్ డేస్ ద అసెంబ్లీస్, ద చర్చెస్ ఆర్ సఫరింగ్ డివిజన్స్. ఇప్పుడు చర్చెస్ ఏమైపోయినాయి? ఒకప్పుడు బాగా గాస్పెల్ చెప్పినాయి, కంప్లీట్గా రెక్కేజ్. ప్రతి సంస్థ, ప్రేయర్ టవర్స్ విడిపోతున్నాయి, మినిస్ట్రీస్ విడిపోతున్నాయి, చర్చెస్ విడిపోతున్నాయి. కోరాహులు. ఈ 3 సంగతులు జరుగుతున్నాయి అంటే సెకండ్ కమింగ్ ఇస్ నియర్. ఇప్పుడు మనం యోధా పత్రికలో ఉన్నాం. ఇంకా చాలా అంశాలు చెప్పాడు. 17 వచనం, ఈ చివరి దినాల్లో మనం ఎలా జీవించాలి, 7 రకాలైన విరుగుడు చెప్పాడు, 7 రకాలైన ప్రాక్టికల్ థింగ్ చెప్పాడు. అది నేను కవర్ చేసి ముగిస్తాను. ఈ పత్రికల సారాంశం ఒకటే: మన సంఘ జీవితం, కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితం, సేవా జీవితం, పరిచర్య జీవితం, సాంఘిక జీవితం ఎలా జీవించాలి అనే టోటల్ ప్రాక్టికల్ లైఫ్ ఈ పత్రికలన్నింటిలో ఉంటాయి. ఎందుకొరకు? మన ప్రభుత్వంలో రాబోతున్నాం, మనం ఎదుర్కోబోతున్నాం. ఏం చేయాలి చూద్దాం. చూడండి 17 వచనం నుంచి, ప్రియులారా పరిహాసకులు వస్తారు ఈ దినాల్లో. లాస్ట్ డేస్ యొక్క లక్షణం ఏంటంటే, ఏమైంది రాకడా, సెకండ్ కమింగ్ అంటున్నారు కదా. ఎప్పటి నుంచో చెప్తున్నారు పరిహాసకులు వస్తారు. కానీ మీరేం చేయాలి? 20 వచనం, మీరు విశ్వసించు పరిశుద్ధమైన దాని మీద కట్టుకోండి. పరిశుద్ధమైనది లేఖనాలు, వాక్యం మీద కట్టుకుందాం. బిల్డ్ ye up ఆన్ హోలీ ఫెయిత్. పరిశుద్ధమైన వాక్యం మీద కట్టుకుందాం. రెండవదిగా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం. అది చూడండి, పరిశుద్ధాత్మకు కాదు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం. అందుకే ఈ దినాల్లో ఎన్ని రకాల ప్రేయర్స్ ఉన్నాయంటే, ఒకడు నాన్ స్టాప్ ప్రేయర్ అంటాడు, 70 అవర్స్ ప్రేయర్ అంటాడు, 21 డేస్ ప్రేయర్. ఇవన్నీ నామినల్ ప్రేయర్స్. మనకు కావాల్సిన నామినల్ ప్రేయర్స్ కాదు, కానీ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం. మూడవదిగా యేసు కనికరం కొరకు కనిపెట్టాలి, సెకండ్ కమింగ్ కొరకు కనిపెట్టాలి. నాలుగవదిగా ప్రేమతో నిలబడాలి. ఐదవదిగా సందేహపడేవారి మీద కనికరం చూపాలి. ఆరోదిగా అగ్నిలోండి లాగినట్టు కొందరిని రక్షించాలి. ఏడవదిగా పవిత్రంగా జీవించాలి. ఈ 7 ఫార్ములాస్, 7 యాంటీడోస్ మనం ఉపయోగిస్తే 24 వచనాలు తొట్టిల్లకుండా కాపాడుతాడు. ఆయన రాకడుంది, మనం ఆయన చేరుకోబోతున్నామని యోధా పత్రిక చెప్పాడు. జస్ట్ అవుట్లైన్గా పౌలు పత్రికలు, సార్వత్రిక పత్రికలు జనరల్ వ్యూతో స్టడీ చేయండి. ప్రతి పత్రిక ఎక్కువ సమయం తీసుకోండి. ఈ 66 పుస్తకాల్లో పత్రికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కానీ దుఃఖకరమైన సంగతి ఏంటంటే, నేటి క్రైస్తవ ప్రపంచం పత్రికల్ని పక్కన పెట్టేసి, ముఖ్యంగా పౌలు బోధను పక్కన పెట్టింది. పౌలు అంటే ఇష్టం లేదు.
ఎందుకంటే స్త్రీలు మాట్లాడొద్దు అన్నాడు, ఎన్నో చెప్పాడు. కాబట్టి ఆయన్ని ఒక ఎనిమిగా చిత్రీకరించారు క్రైస్తవ ప్రపంచం. కానీ దేవుడు ఏర్పాటు చేశాడు. జగత్ యుగాల్లో తరాల్లో మరుగై ఉన్న మర్మాలు అన్నీ చెప్పటానికి దేవుడు ఏర్పాటు చేసిన సాధనం పాల్ అని మనం మర్చిపోకూడదు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పత్రిక స్టడీ చేయండి. మన యొక్క ప్రాక్టికల్ లైఫ్ చేంజ్ వస్తుంది, మన ఫ్యామిలీ లైఫ్లో చేంజ్ వస్తుంది, మన స్పిరిచువల్ లైఫ్లో చేంజ్ వస్తుంది. రీడింగ్ అండ్ రీడింగ్ స్టడీ చేయండి. లాస్ట్ క్లాస్ ఉంది, మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్ళబోతున్నాం, సెకండ్ కమింగ్. కాబట్టి ఈ యొక్క సిరీస్ బ్రదర్స్ యూట్యూబ్లో కూడా ప్రిజర్వ్ చేశారు, మీరు సిరీస్గా స్టడీ చేయొచ్చు. దేవుడి వాక్యాన్ని దీవించునుగా. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. చక్కగా మనల్ని ఈరోజు కూడా అన్నగారు నడిపించడం జరిగింది న్యూ టెస్ట్మెంట్ సర్వేలో భాగంగా. ఏ విధంగా ఈ యొక్క పత్రికల మీద దృష్టి పెట్టాలి, ప్రభు ఎంత మన కొరకు ఈ యొక్క బోధని దాచి ఉంచాడు, దాన్ని జస్ట్ చదువుకుని వదిలేస్తే కుదరదు, అవి అంతా మనం అప్లై చేసి మనం ముందుకెళ్ళాలనే విధంగా ఎంతో శ్రమపడి ఎంతో సుదీర్ఘంగా దీని మీద అనలైజ్ చేసి మనకు అందించినట్లుగా నాకు అనిపించింది. వారి యొక్క హార్డ్ వర్క్ని తప్పకుండా మనం అందరం అప్రిషియేట్ చేసి ప్రభు నామంలో వారికి ప్రత్యేకించి వందనాలు తెలియజేసుకుని వారి సమయాన్ని మనకు కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అన్న. Thank you very much, Brother David, for that simple and deep explanations. చాలా అందరికి అర్థమయ్యే భాషలు చెప్తున్నారు కానీ చాలా లోతైన విషయాలు చెప్తున్నారు. ద సేమ్ బైబుల్ వాట్ వీ హ్యావ్ హీ ఈస్ ఆల్సో హ్యావింగ్. మన చేతిలో కూడా ఇదే బైబుల్ ఉంది, ఆ బైబులే దేవుడి గారు బోధిస్తున్నారు. కానీ బైబిల్లో ఎంతో అద్భుతమైన ముత్యాలు, అద్భుతమైన సత్యాలు దాగి ఉందని లోతుగా మనం పరిశోధిస్తేనే మనకు వాక్యం పరిశోధించడానికి మనకు కూడా ప్రేరేపణ ఇస్తుంది. మనము చదువుతున్నాం కానీ ఏదో క్యాషువల్గా చదివిపోతున్నా కానీ దాన్ని మనం సరిగా అర్థం చేసుకొని వివరించి ఇతరులు కూడా బోధించగలిగినట్లు మన ప్రతి ఒక్కరు కూడా ఇదే బైబిల్ కలిగి ఉన్నాం కనుక దాన్ని పరిశోధన నేర్చుకుంటూ మనం కూడా దేవుని పరిశుద్ధాత్మ ప్రేరేపించాలి, సహాయం చేయాలి. మనం కూడా దానికి శ్రమ తీసుకోవాలి, శ్రద్ధ తీసుకోవాలి. ఏదో క్యాషువల్గా చదువుకుంటే మనకి ఇలాంటి తలంపులు దొరకదు. కానీ ప్రభు సన్నిధిలో ఒకళ్ళు ఉండి ప్రార్థనతో వాక్యాన్ని ధ్యానిస్తే దేవుడు తప్పక మర్మాలు మనకు కూడా బయలుపరుస్తారు. కనుక మన అందరూ కూడా ఇంకా వాక్యం ఉన్న లోతైన మర్మాలు నేర్చుకోవాలని ఒక ఆశ కలిగి నేర్చుకుంటాం. నెక్స్ట్ వీక్ కూడా దేవుని దాసులు పరిశుద్ధాత్మ సహాయంలో మనకి వచ్చే నేర్పించబోతున్నారు. అంటే ప్రార్థన చేస్తాం. నెక్స్ట్ వీక్ కూడా దేవుడి గారు మనకి నేర్పిస్తారు. ఇంకా మరొకసారి చేరివచ్చిన అందరికీ వందనాలు. దేవుడి గారికి విశేషం అందరి తరఫున కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ బ్రదర్ విద్యాసాగర్ ఫర్ లీడింగ్ ద ప్రోగ్రామ్ నైస్లీ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ హూ పార్టిసిపేటెడ్ టుడే. అందరికీ వందనాలండి.